కొత్త పిల్లడా నిద్రలే 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 బస్సు ఆగి చాలాసేపు అయింది, దిగుతావా లేదా? ఏదో పీడకల. నీలాంటి వాళ్ళకి పీడకలలు రావడం సహజమే. అప్పుడే వచ్చేసామా? థ్యాంక్ యూ. ఓకే పిల్లలు, ఈ సంవత్సరం మొదటి క్లాసుని సైన్స్ ప్రైమ్ టేజర్ తో మొదలెడదాం. ఈ భూమి మీద ఏ స్పీషీస్ సంతతి ఎక్కువ కాలం ఉంటుంది? ఏమా? ఇన్సెక్ట్స్. వాతావరణం ప్రతికూలంగా ఉన్నా అవి మనుగడ సాగించగలవు. అవి వేల కొద్దీ గుడ్లు పెడుతుంటాయి, కాబట్టి మనుగడికి ఢోకాలేదు. ఊరికే ఆవేశపడకు, నువ్వే దెబ్బతింటా. తను చెప్పింది తప్పు 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 తప్పు. ఏంటున్నావా? ఈ ప్రశ్నకు నీ దగ్గర సమాధానం ఉందా? రోబోట్స్ పవర్డ్ బై పర్పెచువల్ మోషన్ ఇంజిన్స్. రోబోట్ శక్తివంతమైనవి, కానీ అవి మనలాగా స్పీషీస్ కావు. అద్భుతం, చాలా తెలివైంది. కానీ అది రాంగ్ ఆన్సర్. రా, ట్రాయ్ అంటే నువ్వే కదా. నా క్లాసుకి సుస్వాగతం. నా ప్రశ్నలోని చిక్కుముడిని నువ్వైనా విప్పగలవా? ఎక్కువ కాలం మనగలిగే స్పీషీస్ ఏది? మనమే మనుషులం. వివరించు ట్రాయ్. మనం కలిసి పోరాడితే ఏదైనా సాధించగలం. ఓకే, ట్రాయ్ సమాధానంతో నేను ఏకీభవిస్తున్నాను. ఆజ్ఞాపించండి అడ్మిరల్ మాల్కోమ్. నువ్వు భూమి మీదకు వెళ్ళి సాధించింది ఏమిటి? మీరు నా శక్తిని తక్కువ అంచనా వేస్తున్నారు. ఎవరిని ప్రాణాలతో వదలను. ఏంటి పనుందా? అవును, నేను ఇప్పుడు అడవిలోకి వెళ్తున్నా. ఆరెంజ్ బటర్ఫ్లైస్ మైగ్రేట్ అవ్వబోతున్నాయి. అలాంటి దృశ్యాలు ఎప్పుడో గానీ కనిపించవు. నేను నిన్ను క్యాంటీన్ లో కలుస్తాను. నా కోసం నువ్వు? నాకు తెలుసు, ఒక లో ఫ్యాట్ చెరీ బెర్రీ స్ట్రాబెర్రీ విత్ క్యారెట్ చిప్స్. హాట్ ఫైట్ ఉండకూడదు. కమాన్ డూడ్, జియా రిలాక్స్ అవ్వడానికి క్యాంటీన్కి వెళ్తుంది. వెళ్దాం పదా. జేక్, తను మన స్కూల్లోనే చాలా అందమైన అమ్మాయి. తను నువ్వు పడేయగలను అనుకుంటున్నావా? వెళ్దాం పదా, కమాన్. ఓకే వస్తాను, హింసించకు. కమ్ కమ్ కమ్. భూమి మీద జీవరాశుల్ని నేను కనిపెట్టాను. ఆక్రమించుకోవడానికి భూగ్రహమే సరైనది, కానీ అక్కడున్నది మనుషులు. అయినా వాళ్ళ వల్ల మనకి ఏ సమస్య రాదు. భూమి మీద నివసించే మనుషులు అనే కీటకాల వల్ల మనకి ఎటువంటి ప్రమాదం ఎదురవ్వదు. కానీ వేసే అడుగు ఆలోచించి వేయాలి. భవిష్యత్తు మనదే. మనుషుల్ని బానిసలుగా మార్చుకొని ఆ భూమిని మన హస్తగతం చేసుకుందాం. తెలుసు. నేను ఇంతసేపు కళలో విహరిస్తూ ఉన్నాను. నేను నిద్రపోయి ఎంతకాలం అయింది? ఎన్నో ఏళ్ళు. నేను ఇంత ముద్దు నిద్రపోతానని నాకే తెలీదు. మేలుకో,
ఏలియన్స్ భూలోకాన్ని చుట్టుముట్టాయి. ఇప్పుడు మనం సరికొత్త హీరోలని రంగంలోకి దింపాలి. ఎంతో శక్తివంతమైన, బలమైన, సమర్థవంతమైన, కల్మషం లేని ఆత్మగల వారిని ఎంచుకో. ఏంటి బలంతో పాటు సమర్థత కలవాళ్ళ? అలాంటి వాళ్ళు ఎవరుంటారు? యువతి యువకులు, అసమాన శక్తియుక్తులు గల 5 యువతి యువకుల్ని వెంటనే నా ముందు ప్రవేశపెట్టు. ఏయ్ పిల్లలు, మీకోసం ఏం తీసుకురమ్మంటారు? ఎప్పుడు ఇచ్చేవే. కానీ 3 కావాలి. మా ఇద్దరికి చెరొకటి, ఆ కార్నర్ లో కూర్చున్న అందమైన అమ్మాయికి ఒకటి. షూర్. నువ్వు చాలా చాలా అందంగా ఉన్నావు. ఏమిటది? నాకు మనిషి వాసన వస్తుంది. ఇదిగో తీసుకోండి. థ్యాంక్ యూ. 6 రూపీస్. 20. 20 రూపీసా? ఇప్పుడే వస్తానండు. అరే తనేమైపోయింది? నోవా, నోవా. నేను ఇక్కడికి అసలు ఏం జరిగింది? ఏమో నాకు తెలీదు, కానీ సైంటిఫికల్ గా ఇది ఇంపాసిబుల్. అదిరిపోయింది. అసలు ఇక్కడికి ఎలా రాగలిగాం? ఇక్కడికి అంటే ఎక్కడికి? ఫలించింది, ఫలించింది. మన ప్రయత్నం ఫలించింది. వావ్, ఇది పాతకాలపు రోబోట్. సినిమాలో చూపిస్తారే అలా. దయచేసి నా దగ్గరకు రాకండి. అసలు ఏం జరుగుతోంది? ఫ్రీకి టీకి నమ్మలేకపోతున్నాను. నేను ఇదంతా ముందే చూశాను, నా కలలో. ఈ చోటు అదిరిపోయింది. మీ అందరికీ సుస్వాగతం. నా పేరు గోసాయ్. ఈ క్షణం నుంచి మీ జీవితాలు పూర్తిగా మారిపోబోతున్నాయి. మీ అందరికీ సుస్వాగతం. నా పేరు గోసాయ్. నా మెంటోర్ అయిన జోడన్ భూమిని కాపాడడానికి వచ్చిన మిమ్మల్ని చూసి సంతోషిస్తున్నారు. అలాగే నేను కూడా. ఈ క్షణం నుంచి అంతులేని శక్తులు, సమర్థత మీ సొంతం కాబోతున్నాయి. నువ్వెవరు? భూమికి ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు మాత్రమే నేను ప్రత్యక్షమవుతాను. నువ్వెవరో నాకు తెలియదు, కానీ అచ్చం మా డాడీ హవాయిన్ షర్ట్స్ మీద ఉన్న డిజైన్ లా ఉన్నావు. మనుషులతో కమ్యూనికేట్ చేయడానికి మాత్రమే నేను ఈ రూపంలో వస్తాను. ప్రస్తుతం మానవ జాతికి పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఈ భూమిని మీరే రక్షించాలి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఏలియన్స్ భూమి మీదకి దండెత్తి వచ్చారు. వాళ్ళని ఓడించి ఈ భూమిని రక్షించడానికి మీరు ఇందాక ఏదేదో అన్నావు, ఇప్పుడు ఏలియన్స్ అంటున్నావు. జోకులు బాగానే వేస్తున్నావు. అతను జోక్ చేయడం లేదు. ఏమా అంటే నీకు విషయాలు ముందే తెలుసా? నేను విందాకారాన్ని చూశాను. ఇదిగో ఇటురండి. నేనే నమ్మలేకపోయాను. ఇలా జరిగే అవకాశం లేదు. ఇదంతా కట్టుకదై ఉంటుంది. ఈ స్కెప్టాసిజం చాలా బాగుంది, కానీ ఇదంతా జరుగుతున్న నిజం. ఎన్నో తరాలుగా మంచి కోసం పోరాడుతున్న పవర్ రేంజర్స్ టీమ్ లో ఈ తరానికి మీరే సారథులు. తెలుసు, చూపించు. అలాగే మీరందరూ
వెళ్ళి స్క్రీన్ల దగ్గర నిలబడండి. యాక్టివేటెడ్. ఏమా నువ్వు కేవలం మంచి సైక్లిస్టు మాత్రమే కాదు, పర్యావరణ పరిరక్షణ కోసం తపన పడుతూ ఉంటావు. కాబట్టి ఆ పర్యావరణాన్ని సంరక్షించే బాధ్యత నీది. ఈ క్షణం నుంచి అగ్నిజ్వాలలోంచి ఉద్భవించి ఫీనిక్స్ అయిన పింక్ రేంజర్ విను. పింక్ నా ఫేవరెట్ కలరే, కానీ పక్కన ఆ రేంజర్ మ్యాటర్ ఏంటి? నోవా, నీ జ్ఞానానికి విజ్ఞానానికి సాటి లేదు. నీలాంటి శాస్త్రవేత్తల సరికొత్త ప్రయోగాల మీదే మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. నువ్వొక బ్లూ రేంజర్ గా మారి షార్క్ చేపల ఎంతో శక్తివంతంగా దాడి చేయగలుగుతావు. క్రీడా రంగంలో నీ అంతటి అత్యుత్సాహం తెలివితేటలు మరెవరికి ఉండవు జేక్. ఇక నుంచి నువ్వే బ్లాక్ రేంజర్. నీ దాడి విషసర్పం కాటు కంటే ప్రమాదకరమైనది. ఇక నీ వంతు జియా. నీలోని సూక్ష్మ బుద్ధి, ఓర్పు, తెలివితేటలు వేటాడే టైగర్ ని పోలి ఉంటాయి. ఇక నుంచి నువ్వు ఎల్లో రేంజర్వి. ఇక నువ్వు ట్రాయ్. నీ స్వచ్ఛమైన మనసు, మనోధైర్యం నీకు మంచి క్రమశిక్షణని అలవర్చాయి. నీ తెలివితేటలతో, సమర్థతతో జీవితంలో ఎంతో ముందుకెళ్ళావు. కాబట్టి ఇక నుంచి నువ్వే రెడ్ రేంజర్వి. ఒక డ్రాగన్ గా మారి నీ టీంని నువ్వే ముందుకు నడిపిస్తూ ఉండాలి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నేను కొత్తగా వచ్చాను. ఏ పొరపాటు జరగలేదు. నీ వ్యక్తిత్వం, శక్తి సామర్థ్యాల వల్లే నువ్వు ఎంచుకోబడ్డావు. వాళ్ళంతా ఎవరు? మీలాగే ఈ భూమిని కాపాడడానికి వచ్చిన ముందు తరాల రేంజర్స్ చిహ్నాలు. మీరు వెంటనే ఓ కొత్త టీమ్ గా ఏర్పడాలి. ఈ భూమిని కాపాడడానికి మీ ఊహలకే అందని శక్తి సామర్థ్యాలు మీకు అందించబడతాయి. ఇవి మీ యొక్క మార్ఫర్స్. వీటి సాయంతో మీరు మెగా రేంజర్స్ గా మార్ఫ్ అవ్వచ్చు. ఇక ఈ రియల్ పవర్ కార్డ్స్, ఇవి స్పెషల్ వెపన్స్ ని, ఎబిలిటీస్ ని అన్లాక్ చేస్తాయి. అంతేకాదు మీరు భారీ మెషిన్లను కూడా అదుపు చేయగలుగుతారు. వాటినే మెగాజూల్స్ అంటారు. మార్ఫర్స్, పవర్ కార్డ్స్, మెగాజార్డ్స్, ఈ గ్యాడ్జెట్స్ ని మేము ఎలా యూజ్ చేయాలి? సమయం వచ్చినప్పుడు అన్నీ మీకే తెలుస్తాయి. నిజంగా ఏలియన్స్ అటాక్ చేస్తే వాళ్ళని మేము 5గురం ఎదుర్కోగలమా? కానీ ఎలా? మెగా ఫోర్స్, యువర్ మిషన్ స్టార్ట్స్ నౌ. నీ ఎంపిక ఎప్పుడూ తప్పు కాదు టెన్సో. నువ్వే చూస్తావు కదా. మీ ఎవరికి ఏం కాలేదుగా? ఏమీ కాలేదని అనుకుంటా. ఇవేనా ఏలియన్స్? భలే ఉన్నారు కదా. ఆశ్చర్యపోయింది చాలు. వాళ్ళు మంచివాళ్ళు కాదు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? నాకు తెలిసినంత వరకు శాంతి చర్చలకైతే కాదు. జేక్, ఏంటి? నీ వెనక చూసుకో. రండి పోరాడదాం. భలే ఉన్నారు. ఓసారి నవ్వు. బాగుంది. జియా! ఇదేం బాలేదు. మనం వాళ్ళని ఎదుర్కోలేకపోతున్నాం. మన మార్ఫర్స్ మనకి శక్తులు అందిస్తాయని చెప్పారు కదా, వాటిని ఉపయోగిద్దాం. ఫాలో మై లీడ్. ఇది మార్ఫింగ్ టైం. మెగా ఫోర్స్ రైట్.
ఫోర్స్ బ్లూ మెగా ఫోర్స్ బ్లాక్ మెగా ఫోర్స్ పింక్ మెగా ఫోర్స్ yellow దుష్టుని శిక్షిద్దాం. ఇప్పుడు కొత్త వెపన్ని ట్రై చేద్దాం. అర్థమైంది, ట్రై చేద్దాం. సమన్ బ్యాటిల్ గేర్. టైగర్ క్లా. స్నేక్ యాక్స్. ఇప్పుడు నా వంతు. సమన్ బ్యాటిల్ గేర్. షార్క్ బోగాట్. బాగుంది నోవా. యా. సమన్ బ్యాటిల్ గేర్. ఫీనిక్స్ జార్జ్. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తాం. సమన్ బ్యాటిల్ గియర్. డ్రాగన్ జార్డ్. అనవసరంగా కష్టాల్ని కొని తెచ్చుకున్నామా? మనకి వేరే చాయిస్ లేదు. యా. మెగా బ్రేక్. ఓ అదరగొట్టావు నువ్వా. ఈ బోగన్ చాలా బాగుంది. ఫీనిక్స్ జార్జ్. చాలా బాగుందేమా. వావ్, చూసారుగా నేను గాల్లో ఎగిరానంటే నమ్మలేకపోతున్నాను. అంటే నా టాలెంట్ నువ్వు చూడలేదా? చూసాం గానీ జియా అంత గొప్పగా ఏం లేదు. నేనే స్టార్ ఆఫ్ ద షో. ఈ షోలో అందరం హీరోలమే. ట్రాయ్ ఏడి? అదిగో వచ్చేసాడు. వావ్, ఈ శక్తులు చాలా అద్భుతంగా ఉన్నాయి. నైస్ మూవ్స్. భలే షాట్. ఆ మనుషులు చాలా మూర్ఖంగా దాడి చేస్తున్నారు. అలాంటి వాళ్ళని అంతం చేయడంలోనే ఆనందం ఉంది. నీ స్థానంలో నేను ఉంటుంటే అసలు సిసలైన మోన్స్టర్ని పంపించుండేవాడిని. నిజమే, పవర్ రేంజర్ శక్తులు తెలుసుకోవడానికి వేరొకరిని పంపాలి. స్కారబా, ద రాక్ బీటల్, నువ్వు వెంటనే యుద్ధ రంగానికి వెళ్ళాలి. యుద్ధానికి నేను ఎప్పుడు సిద్ధమే సార్. ఈ కీటకాన్ని మించిన కీటకమే లేదు. ఆ మానవులు ఇంతకు ముందు ఎప్పుడు చూడని విధంగా కీటకం ఎంత శక్తివంతంగా దాడి చేస్తుందో నేను చూపిస్తా. మాన్స్టర్ ఏమని నాన్న? మర్యాదగా వాళ్ళని వదిలేయ్. నువ్వు వాళ్ళని భయపెట్టచ్చు, కానీ మేము భయపడం. అయితే మీకు భయాన్ని పరిచయం చేస్తా. నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే ఈ భూమిని మేము రక్షిస్తాం. పవర్ రేంజర్స్ మెగా ఫోర్స్. ఏంటి మెగా ఫోర్సా? నాతో నిజంగా యుద్ధం చేయాలనుకుంటున్నారా? అయితే రండి. ఏ రూకీస్ అటాక్. రేంజర్స్, మీ మెగా బ్లాస్టర్స్ ను ఉపయోగించాల్సిన సమయం వచ్చేసింది. లెట్స్ డూ ఇట్. మెగా బ్లాస్టర్. ఓకే, ఈ జోకర్ లాంతు తేల్చేద్దాం. పదండి. షార్క్ బ్లాస్ట్. ఈ దెబ్బ కాచుకో. స్నేక్ బ్లాస్ట్. టైగర్ బ్లాస్ట్. ఫీనిక్స్ బ్లాస్ట్. డ్రాగన్ బ్లాస్ట్. వెరీ గుడ్ గాయ్స్. మిమ్మల్ని పచ్చడి చేస్తాం చూడండి. ఆ బాల్ ని పేల్చేయండి. Yeah!
అనవసరంగా రెచ్చగొట్టి నాలో దాగి ఉన్న కోపాన్ని బయటికి తీశారు. ఇక చూడండి. మెగా వెపన్ ని రంగంలోకి దింపుదాం. Weapon! నా దగ్గర కూడా ఫ్యాన్సీ అటాక్స్ ఉన్నాయి. Sky Strike! ఏంటి? Phoenix Shot! డ్రాగన్ జోన్. Hey, ఇంతేనా మీ టాలెంట్? అసలైన మెగా పవర్ ని చూపుతా. Combine! Mega Force Blaster! రండి, చూసుకుందాం. Sky Power! Energize! Land Power! Energize! Sea power, energize! Mega Force Blaster! Ready! Dynamic Victory Charge! మెగా రేంజర్స్ విజయం మన సొంతం. నాకు ఇదంతా కలగా ఉంది. నాకు అలాగే ఉంది. ఎప్పుడు అనుకోలేదు. నేను కూడా మీరు విజయం సాధించినందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. లేదు, ఈసారి అదృష్టం కొద్ది గెలిచాం. ఈ యుద్ధంలో అదృష్టానికి తావులేదు. మీరు సమయాన్ని బట్టి మీ స్పెషల్ పవర్స్ ని అన్లాక్ చేసుకోగలుగుతున్నారు. మిమ్మల్ని మీరు నమ్మండి, ఓ మంచి కారణంగానే మీరు ఎంచుకోబడ్డారు. ఈ రోజు ఉదయం వరకు మీరు సాధారణంగా జీవించిన మామూలు మనుషులు. కానీ ఈ క్షణం నుంచి మీరు మీ కొత్త శక్తులపై పట్టు సాధించాలి. ఇలాంటి రోజు వస్తుందని నేను అసలు ఎప్పుడూ అనుకోలేదు. ఇది మాకు దక్కిన అదృష్టం అనుకుంటున్నాను. కానీ నేను అనుకోవట్లేదు. ఆ హెల్మెట్ పెట్టుకుంటే నా హెయిర్ పాడైపోతుంది. చిన్న జోక్ అంతే. మనకంటూ ఒక పేరుండాలి. అవును, మీరే పవర్ రేంజర్స్ మెగా ఫోర్స్. భూమిని రక్షిద్దాం, దుష్టుని శిక్షిద్దాం.